ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో ఏం చేసామంటే ఒక క్లాస్ కాంపోనెంట్స్ లో స్టేట్ ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. క్లాస్ కాంపోనెంట్స్ లో స్టేట్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాం. ఇదే ప్రోగ్రామ్ ని మనం ఫంక్షనల్ కాంపోనెంట్ లో అయితే ఎలా మేనేజ్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఇంకో ప్రాజెక్ట్ తీసుకోకుండా మనకు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయకుండా ఇదే ప్రాజెక్ట్ లో app.js అనే ఫైల్ ని నేను ఏం చేస్తానంటే మీకు చెప్పేటప్పుడల్లా ఇక్కడ ఇది ఓల్డ్ కాబట్టి నేను ఇక్కడ దీని పేరు మార్చేసేస్తాను. ఏం పెడతానంటే క్లాస్ కాంపోనెంట్ విత్ స్టేట్స్ ఫైల్ అని పెట్టి ఎక్స్టెన్షన్ తీసేస్తాను. అప్పుడు ఏమైపోయిందంటే అది ఫైల్ లాగా ఉంటదనే కానీ ఆ ఫైల్లో ఎటువంటి కోడ్ సంబంధించింది ఇక మనకు ఉండదు. అది జేఎస్ ఫైల్ కాదు కాబట్టి మనకు అది పనికిరాదు, ఆ ఫైల్ పనికిరాదు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఫైల్ కావాలి, ఇక్కడ ఈ సోర్స్ లోకి ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ app.js అనే ఫైల్ తీసుకుందాం. ఓకే, app.js అనే ఫైల్ తీసుకుందాం. సో దీని మొత్తాన్ని కూడా మనం ఒకసారి సెలెక్ట్ చేసేసి దానిలో కామెంట్స్ లో కూడా పెట్టేసేద్దాం. ఇంకా ఆ ఫైల్ ఇంటరాక్ట్ కాకుండా రేపు మీకు రిసోర్సెస్ పంపించడానికి నాకు ఈ ఫైల్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ app.js లోకి వెళ్ళి ఫంక్షనల్ కాంపోనెంట్ కూడా మనం స్క్రాచ్ లెవెల్ అయితే అలా చేసుకుంటాం. అంటే మామూలుగా RAFC అని కొట్టి ఎంటర్ కీ కొడితే మనకు వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనం క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రతిదానికి ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ ఏం కావాలి, రియాక్ట్ అనే లైబ్రరీ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్స్ డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ పేరు ఏం పేరు యాప్ ఈజ్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ వాడాలిగా మనం కంపల్సరీ యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ లో రెండరింగ్ అనే కాంపోనెంట్ ఇక్కడ ఉండదు. ఏముంటది, రిటర్న్ రిటర్న్ లోపల మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటామో సేమ్ మన ఫ్రాగ్మెంటేషన్ గ్రూప్ ఆఫ్ JSX ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ కింద చేసి మనం రిటర్న్ చేయగలం. ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనం రిటర్న్ చేయలేము. సో ఇక్కడ నేను ఫంక్షనల్ కాంపోనెంట్ రాసుకొని కిందకు వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ ఇది కంపల్సరీ మనం రాయాల్సి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనం ఇది చేసిన తర్వాత దాన్ని ఏం చేద్దాం, మనం npm స్టార్ట్ అని చెప్పంటే ఆటోమేటిక్ గా సర్వర్ స్టార్ట్ అయిపోయింది, మనకి హెడ్డింగ్ వస్తుంది. ఆ తర్వాత మనం ప్రీవియస్ క్లాస్ లో ఎలా అయితే బటన్ పెట్టుకొని మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రీసెట్ ఎలా చేసామో అదే ఫంక్షనాలిటీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో స్టేట్ ని మేనేజ్ ఎలా చేస్తామని నేర్చుకున్నాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లాగిన్ స్కీమ్స్, రిజిస్టర్ స్కీమ్స్, వాలిడేషన్స్ అవన్నీ ఎలా చేద్దాము వన్ బై వన్ వెళ్ళాము. సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి మన ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ అనే హెడ్డింగ్ చూసుకున్న తర్వాత ఏం పెట్టాలి, స్టేట్ తీసుకోవాలి. ఆ స్టేట్ కోసం ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ అనేది ఉండదని చెప్పుకున్నాము. మరి ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ అనేది లేనప్పుడు మనం ఎక్కడ తీసుకురావాలి, దానికోసం మనం హుక్స్ వాడతాం. ఆ హుక్ పేరే యూజ్ స్టేట్ అని చెప్పిన హుక్ వాడతాం. పేరు ఏం పేరు, యూజ్ స్టేట్. సో ఆ హుక్ ద్వారా స్టేట్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తాం ఏందనేది ఒకసారి పేజ్ అప్ అయిన తర్వాత మనం కాంపోనెంట్ లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయాలి. ఓకే, సో ఈ లోపు మనం ఇది అప్ అయ్యే లోపు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుందాం. ఓకే, సో నేను కాన్స్టెంట్ సో ఇక్కడ వేరియబుల్ నేను అరే తీసుకుంటున్నాను కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టుకుంటాను. స్క్వేర్ బ్రాకెట్స్ లో సో నేను ఏం పెడుతున్నానంటే నేను కౌంట్ ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కౌంట్ అని పెడతాను. ఆ తర్వాత సెట్ కౌంట్ అని చెప్పని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి మనం ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఈ యూజ్ స్టేట్ అనే ఫంక్షన్ మనం పైన వాడుకోవాలి. సో యూజ్ స్టేట్ అనే ఫంక్షన్ మనం వాడుకోవాలంటే రియాక్ట్ కామా బ్రేస్ బ్రాకెట్స్ లో యూజ్ స్టేట్ ఇది యూజ్ స్టేట్. ఓకే, యూజ్ స్టేట్ అనే రియాక్ట్ లైబ్రరీ నుంచి యూజ్ స్టేట్ ని మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు రియాక్ట్ అనేది మనం ఎక్కడ వాడలేదు కాబట్టి దాన్ని కూడా మనకు అవసరం లేదు, జస్ట్ యూజ్ స్టేట్ వరకు తీసుకున్నాం. అయితే కౌంట్ ఇంకా నువ్వు వాడలేదు, సెట్ కౌంట్ ఇంకా ఎక్కడ వాడలేదు అని చెప్తుంది మనకి ఇంటిమేషన్, వార్నింగ్స్ నాట్ ఎర్రర్స్. ఇక్కడ యూజ్ స్టేట్ లో నేను 0 అని ప్రొవైడ్ చేసి సో 0 అని ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఈలోపు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం, ఫంక్షనల్ కాంపోనెంట్ వచ్చింది. కింద నేను h3 తీసుకుంటున్నాను. సో కౌంట్ స్పేస్ కోలన్
బ్రేస్ బ్రాకెట్స్ లో మనం జావా స్క్రిప్ట్ కాల్ చేయాలంటే బ్రేస్ బ్రాకెట్స్ కాల్ చేయాలి. కౌంట్ అని చెప్పి కాల్ చేసి లెట్స్ ఇక్కడ కమ్ బ్యాక్, ఇక్కడికి వచ్చేద్దాం. మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్. సో ఇక్కడికి వచ్చాం, ఫంక్షనల్ కాంపోనెంట్ అని చెప్పి పిలిచాం. రిఫ్రెష్ చేసి ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ ఏమొచ్చింది, కౌంట్ 0 వచ్చింది కదా. సో మనకి ఇక్కడ స్టేట్ కాంపోనెంట్ కి ఫంక్షనల్ కాంపోనెంట్ కి డిఫరెన్స్ చూడండి. స్టేట్ లో అయితే దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అని రాయాలి, లేదా రీస్ట్రక్చరింగ్ చేసుకొని ఆ కౌంట్ అనే వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేయాలి. గుర్తుందా, రీస్ట్రక్చరింగ్ చేసుకొని అన్నా చేయాలి, లేదా దిస్ డాట్ స్టేట్ డాట్ అని చెప్పని చేయాలి. కానీ ఇక్కడ అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో ఓకే, లెట్స్ టేక్ ద 3 బటన్స్ తీసుకుందాం. మనం బటన్ ఒకటి ఇంక్రిమెంట్ అని పెట్టుకుందాం. ఓకే, సో దానికంటే ముందు ఇంకొక బటన్ తీసుకుందాం, దాని పేరు డిక్రిమెంట్ అని పెట్టుకుందాం. ఓకే, మధ్యలో ఇంకో బటన్ తీసుకుందాం, దాన్ని రీసెట్ అని చెప్పని పెడతాం. రీసెట్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ఫంక్షన్స్ కావాలి. ఈవెంట్ ని హ్యాండిల్ చేయడానికి 3 ఫంక్షన్స్ కావాలి. సో ఏం ఫంక్షన్ మనం వాడేది, ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ లోపల నేను ఏం చేస్తానంటే డిక్రిమెంట్ హ్యాండ్లర్ అని పెట్టుకుంటాను. డిక్రిమెంట్ హ్యాండ్లర్, డిక్రిమెంట్ హ్యాండ్లర్. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాను, ఆన్ క్లిక్ వాడం చెప్తే ఇది ఫంక్షనల్ కాంపోనెంట్స్ కదా, సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అదే. ఓకే, రీసెట్ హ్యాండ్లర్. ఆ తర్వాత ఆన్ క్లిక్ లో ఇంకొకటి రాసుకుంటాం. సో ఆన్ క్లిక్ మన కింద ఎర్రర్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇంకా అవి డిఫైన్ చేయలేదు కాబట్టి పైన. సో ఇంక్రిమెంట్ హ్యాండ్లర్ అని పెట్టేస్తాం. ఓకే, సో ఈ 3 మెథడ్స్ డిఫైన్ చేయబడలేదు కాబట్టి మనకి ఇక్కడ 3 మెథడ్స్ కూడా ఎర్రర్ అని చెప్తా ఉంటది అనమాట. ఇక్కడ డిక్రిమెంట్ కిందమా బ్రాకెట్స్ క్లోజ్ చేద్దాం. సో ఈ 3 హ్యాండ్లర్స్ కూడా మనకి ఇంకా డిఫైన్ చేయలేదు అని అర్థం అనమాట. ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు, ఈజ్ నాట్ డిఫైన్డ్, డిఫైన్ చేయలేదు. దట్స్ వై వీ డోంట్ కాల్ దట్ ఫంక్షన్ అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఆ ఫంక్షన్స్ ని డిఫైన్ చేద్దాం. పైకి వెళ్ళి డిఫైన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ డిక్రిమెంట్ హ్యాండ్లర్ ఈజ్ ఈక్వల్ టు బ్రేస్ బ్రాకెట్స్ అండ్ ఆరో ఫంక్షన్ అండ్ అక్కడ మనం క్లాస్ కాంపోనెంట్స్ చేసేటప్పుడు కాన్స్ట్ అనే కీవర్డ్ వాడాం. స్టేట్స్ లో కాన్స్ట్ అనే కీవర్డ్ వాడాం, ఇక్కడ వాడతాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇదేంటిది డిక్రిమెంట్. సో కాబట్టి సెట్ స్టేట్, సెట్ కౌంట్, ఇక్కడ స్టేట్ ఉండదు. మనం ఏదైతే మెథడ్ రాసుకున్నామో సెట్ కౌంట్ ఓపెన్ ద బ్రాకెట్, ఆల్రెడీ కౌంట్ లో ఏదైతే ఉందో కౌంట్ +1 అంట. ఆటోమేటిక్ ఏమైపోయింది, కౌంట్ +1 అంటే ఇది డిక్రిమెంట్ కదా, కౌంట్ -1 అని పెట్టి. ఆ తర్వాత సేమ్ మెథడ్ కాపీ చేసుకుందాం, కింద పేస్ట్ చేసుకొని నెక్స్ట్ మెథడ్ పేరు రీసెట్ హ్యాండ్లర్. సో లెట్ us కాపీ ది రీసెట్ హ్యాండ్లర్ అండ్ ఇక్కడ కౌంట్ ఏం చేయాలి మనం ఇక్కడ. సో కౌంట్ -1 అని పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ జస్ట్ 0 అని పాస్ చేస్తే చాలు. ఆ తర్వాత ఇంక్రిమెంట్ కి ఒక మెథడ్ కావాలి కదా, దీన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ డిక్రిమెంట్ అనే దాని బదులు మనకి ఇక్కడ ఏ మెథడ్ అయితే మనం కాల్ చేయాలనుకుంటామో ఆ మెథడ్ ని కాల్ చేసి ఇక్కడ కౌంట్ +1. సో దట్స్ ఫంక్షన్ అయిపోయింది. సో మనం app.cs లో నిన్న బటన్ కోసం మనం btn బటన్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాం కదా. సో ఆ బటన్ దీనికి కూడా మనం క్లాస్ వాడేద్దాం. క్లాస్ నేమ్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ అయినా క్లాస్ నేమ్ అయినా పెడతాము, అదేనా క్లాస్ కాంపోనెంట్. ఎందుకని JSX ఎలిమెంట్స్ విల్ నాట్ బి చేంజ్, ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్లు అయితే డైరెక్ట్ గా మెథడ్స్ ని వాడుకోవచ్చు, మెంబర్స్ ని వాడుకోవచ్చు. బట్ క్లాస్ కాంపోనెంట్స్ లో మటుకు దిస్ అనే కీవర్డ్ వాడన్నా వాడాలి. ఇప్పుడు బాక్స్ మొత్తం క్లియర్ అయిపోయింది చేశారు ఇక్కడ. సో లెట్స్ గో ఆన్ ద పేజ్. 3 బటన్స్ వచ్చేసి మనకి దీని మొత్తాన్ని ఒక డివిజన్ పెట్టినప్పుడు ఆ డివిజన్ ఒక క్లాస్ కూడా రాసాంగా మనం, టెక్స్ట్ సెంటర్ అని చెప్పిన ఒకటి రాసాంగా. ఈ టెక్స్ట్ సెంటర్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఒక క్లాస్ నేమ్ డివిజన్ కి ఇచ్చేద్దాం. ఓకే, సో క్లాస్ నేమ్ టెక్స్ట్ సెంటర్. ఇవన్నీ మనం మన నిన్న క్లాస్ లో అంటే స్టేట్ క్లాస్ లో మనం రాసుకున్నవే. వాటిని మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు వాటిని డైరెక్ట్ గా నేను కాల్ చేస్తాను. లెట్స్ ఇక్కడికి వచ్చేసి మనం చూస్తే రిఫ్రెష్ చేసేద్దాం. సో మార్జిన్స్ రాలేదు మనకి, ఇంకా ఎంటీ అని పెట్టాము అనుకుంటా వాటిలో. ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ వాడితే పనిచేస్తే కానీ లేకపోతే పనిచేయవు కదా. సో కాబట్టి దాన్ని వదిలేసేద్దాం, వీటి గురించి చూద్దాం. నెక్స్ట్ బటన్స్ లో మనం మార్జిన్స్ ఏం పెట్టలేదా. సో app.css ని ఇంపోర్ట్ చేయాలి, దట్స్ వై ఇట్ విల్ నాట్ బి రిఫ్లెక్ట్. పైన ఏం చేయాలి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలిగా. ఇంపోర్ట్ ఏంది ఫైల్, సింగిల్ కొటేషన్స్ ./app.css. సో ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసేస్తామో
ఆ స్టైల్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఇందాక మనం చేయలేదు కాబట్టి కావాలి. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేస్తుంటే ఇంక్రిమెంట్ అనే హ్యాండిల్ పనిచేయట్లేదు, డిక్రిమెంట్ అనే హ్యాండిల్ డిక్రిమెంట్ పనిచేస్తుంది, రీసెట్ పనిచేస్తుంది, ఇంక్రిమెంట్ పనిచేయట్లేదు. ఇంక్రిమెంట్ అనే హ్యాండిల్ పనిచేయట్లేదు. ఎందుకని పనిచేయట్లేదు? ఇక్కడ ఇంక్రిమెంట్ హ్యాండ్లర్ అనేది ఆన్ క్లిక్ లో రాసాము, ఇంక్రిమెంట్ BTN బటన్ ఆన్ క్లిక్. సో హ్యాండ్లర్ నేమ్, సో కౌంట్ సెట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనే దాన్ని పెట్టకూడదు. ఇక్కడ మనం కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ అన్న పెట్టాలి, లేకపోతే కౌంట్ ప్లస్ ప్లస్ అన్న పెట్టాలి. ఇక్కడ కూడా మనం ఏం వాడాలంటే కౌంట్ మైనస్ మైనస్ అని చెప్పి వాడాలి, ఏదైనా ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ఆర్ డిక్రిమెంటల్ ఆపరేటర్. ఇక్కడ కౌంట్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పాలి. సో ఇక్కడ మనం ఏం చేసాము, కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకున్నాము. కాన్స్టెంట్ వేరియబుల్ లో కౌంట్ ని మనం ఇంక్రిమెంట్ చేయకూడదు. ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా కౌంట్ రీఇంక్రిమెంట్ చేయడానికి లేదు కాబట్టి కౌంట్ ప్లస్ 1 కరెక్టే. ఇక్కడ ఇంక్రిమెంట్ కి మైనస్ కూడా కౌంట్ -1 అనేది కరెక్టే, కౌంట్ -1 అనేది కరెక్టే. బట్ కాకపోతే దీన్ని మనం కాన్స్టెంట్ కింద తీసుకున్నాం కాబట్టి దాన్ని అప్డేట్ చేయలేకపోతాం. ఓకే, కాన్స్టెంట్స్ ఎప్పుడు అప్డేట్ కావు కదా, కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా అప్డేట్స్ కావు. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్, డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ జరగట్లేదంటే మనం హ్యాండ్లర్ తీసుకోవడంలోనో లేకపోతే రాయటంలోనో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ పడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ హ్యాండ్లర్ ఇస్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేసాము, సెట్ కౌంట్ అన్నాము, సెట్ కౌంట్ మెథడ్ కూడా సేమ్ వాడాము, కౌంట్ ప్లస్ 1 అన్నాము. కౌంట్ ఎంత ఉంటే అంతకి ఒకటి యాడ్ చేయమని చెప్పని చెప్తాం. అది కాల్ బ్యాక్ అది సెట్ స్టేట్ లో అయితే కాల్ బ్యాక్ మెథడ్స్ వాడతాం. ఇది సెట్ స్టేట్ కాదు, మనం రాసుకున్న ఇక్కడ మెథడే సెట్ కౌంట్ అనేది అనమాట. సో కౌంట్ ప్లస్ 1 అని పెట్టినప్పుడు మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ లెట్ తీసుకున్నప్పుడు జనరల్ గా ఇది ప్లస్ ప్లస్ వాడచ్చు, ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ వాడచ్చు. ఎందుకని ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ వాడచ్చు అంటే 3 ప్లస్లు బట్టి ప్లస్ ప్లస్ వాడచ్చు, మైనస్ మైనస్ వాడచ్చు. ఎందుకని ఇది లెఫ్ట్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి, ఇట్స్ నాట్ ఏ కాన్స్టెంట్ కాబట్టి మనం ఎక్కడైనా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. సో డిక్రిమెంట్, ఇట్స్ ఓకే, ఇంక్రిమెంట్, రీసెట్. మనం ఇంక్రిమెంట్ కొట్టినప్పుడు ఎక్కడ ఎర్రర్ వస్తుందని చూద్దాం మనం ఇక్కడ. సో హ్యాండ్లర్స్ అన్ని కరెక్ట్ గానే రాసాము, బటన్స్ అన్ని కరెక్ట్ గానే రాసాము, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ సెట్ కౌంట్ మైనస్ మైనస్ పని చేసినప్పుడు ప్లస్ ప్లస్ కూడా పని చేయాలి కదా. ఎందుకు పని చేయట్లేదు అని ఒకసారి మనం డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అంటే మనకి అక్కడ ఈవెంట్ ఏం ఫైల్ అయిందని మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏమంటుంది, ఆన్ క్లిక్ స్పెల్లింగ్ తప్పు పడ్డది అని చెప్తుంది ఇక్కడ. సో మనకి చూసుండాము మనం, అది ఇక్కడ ఎల్ఎల్ పడ్డది చూసారా. సో స్మాల్ మిస్టేక్. మనం డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళిపోతే మనకి క్లారిటీ కనబడిపోయింది అక్కడ. ఎందుకని యాజ్ పర్ సింటాక్స్ మన కంటికి విజిబిలిటీ ఎలా ఉంది, మనం కరెక్ట్ గానే రాసామనిపిస్తుంది. కంపైల్ అయింది, అది జస్ట్ ఏదో ఒక ఫంక్షన్ ఎదురుగా రాసామనుకుంటుంది, అది ఒక యాట్రిబ్యూట్ అనుకుంటుంది. ఇప్పుడు క్లాస్ నేమ్ అని రాసినప్పుడు ఒక యాట్రిబ్యూట్ ఎలా అనుకుంటుందో అది కూడా ఒక యాట్రిబ్యూట్ అనుకుంటుంది. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు ఈవెంట్ అక్కడ లేదు కదా. సో ఆ ఫంక్షనాలిటీ జరగక మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం క్లియర్ చేసేస్తే ఇప్పుడు ఇంక్రిమెంట్, ఓకే, డిక్రిమెంట్ అండ్ రీసెట్. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, 1 + 7 1 మనం పెట్టింది -1 అట్లా పెట్టిన దగ్గర డిక్రిమెంట్ చేస్తే 1 1 మైనస్ అవుతుంది, ఇంక్రిమెంట్ చేస్తే 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది, రీసెట్ చేస్తే 0కి వెళ్ళిపోతుంది. సో మన క్లాస్ కాంపోనెంట్ కి ఫంక్షనల్ కాంపోనెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ మనం ఈ మెథడ్స్ లో వాడేటప్పుడు సెట్ స్టేట్ అనే మెథడ్ వాడుతున్నాము. దాంట్లో కౌంట్ కోలన్ దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ 1, దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ ప్లస్ -1, లేదంటే కౌంట్ కోలన్ 0 అసైన్ చేస్తాం రీసెట్. ఇక్కడ అంత పెద్ద ప్రాసెసింగ్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఒక చిన్న హుక్, ఇది ఒక హుక్ అనమాట, ఇది ప్రీ డిఫైన్డ్. ఈ హుక్ ను ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సెట్ కౌంట్ అనేది మెథడ్ ఉండదు. మనం ఇక్కడ ఏ వేరియబుల్ అయితే వాడుతుంటామో ఆ వేరియబుల్ కి ముందు సెట్ అని పెట్టి వాడటం అనేది దీని స్టైల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్ కోసము, ఇది వచ్చేసి ఏంటంటే రీఇనిషియలైజ్ చేయడం కోసం ఒక మెథడ్. ఆ మెథడ్ లో ఏ పేరు పెడితే ఆ పేరు పెడతాయి. ఇప్పుడు సెట్ కౌంట్స్ అని పెడితే కౌంట్స్ అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏం ప్రాబ్లం లేదు.
కాకపోతే అందరం ఎలా ఫాలో అవుతుంటామంటే ఫస్ట్ వేరియబుల్ ఏదైతే పెడతామో దాన్ని సెట్ తోటి పిలుస్తాము, అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేస్తాం. దట్ ఈస్ ద రూల్. అందరూ అలానే ఫాలో అవుతుంటారు, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా అర్థమైపోతుంది. సో కాబట్టి నేను కౌంట్ అనే వేరియబుల్ ఉందంటే సెట్ కౌంట్ అనే మెథడ్ ఉన్నట్లు లెక్క. అర్థమైందా? సో ఇక్కడ 0 పెట్టాం. ఇది అరే కాబట్టి సింగిల్ వేరియబుల్ కాబట్టి 0 పెట్టాం. అదే ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఇక్కడ బ్రేస్ బ్రాకెట్స్ పెట్టాం. బేస్డ్ దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్లో లాగిన్ రిజిస్టర్ పేజ్ చేసేటప్పుడు మనకి ఒక నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి అప్పుడు ఎలా వాడతాం అనేది మనం స్టేట్స్ మేనేజ్మెంట్ చూద్దాం. ఓకే, సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఉండదు కాబట్టి హుక్స్ వాడి స్టేట్ మేనేజ్మెంట్ చేస్తాము. క్లాస్ కాంపోనెంట్ లో స్టేట్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ మనం స్టేట్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని సెట్ స్టేట్ అనే మెథడ్ ద్వారా స్టేట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని అప్డేట్ చేసుకోవచ్చు. అదేనా? అదే ఫంక్షనల్ కాంపోనెంట్ అయితే ఏం వాడతాం? యూజ్ స్టేట్ అనే హుక్ ద్వారా మనం ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ మేనేజ్మెంట్ చేస్తాం అన్నమాట. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ మేనేజ్ చేయడం అంటే. సో కాబట్టి ఫస్ట్ మనం స్క్రాచ్ లో రాయొచ్చు దీన్ని, లేదా RAFC అని కొడితే రియాక్ట్ యారో ఫంక్షన్ అని చెప్పనే ఫంక్షన్ ద్వారా కూడా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు. ఇక్కడ కాన్స్టెంట్ యాప్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఇస్ ఎన్ యారో ఫంక్షన్. ఓపెన్ క్లోజ్ ద పెట్టాం. రిటర్న్ లో ఏదైతే రెండరింగ్ కావాల్సి వస్తుందో మనకి వ్యూలో ఆ రెండరింగ్ అయ్యేదాన్ని మొత్తాన్ని రిటర్న్ అనే స్టేట్మెంట్ లో రాస్తాము. ఏ ఫంక్షన్స్ ఉన్నా, స్టేట్ మేనేజ్మెంట్స్ ఉన్నా, హుక్స్ వాడినా వీటన్నిటిని కూడా యాప్ బ్రాకెట్ తర్వాత రిటర్న్ కి ముందు వీటిని రాసుకుంటాం. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఫంక్షనాలిటీ. ఈ రిటర్న్ అనే దాంట్లో రాసిన JSX ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఎక్కడికి వెళ్తే JSX అనే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫ్రంట్ పేజ్ కి రెండర్ అవుతాయి అన్నమాట. ఫ్రంట్ పేజ్ కి రెండర్ అవుతాయి. అర్థమైందా? సో ఫస్ట్ ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. అవును, రెండు ఉంటాయని కాదు, ఏదైనా ఒక లైబ్రరీస్ వాడాలంటే రియాక్ట్ ప్రొవైడ్ చేసిన లైబ్రరీస్ ఏం వాడాలన్నా ఇంపోర్ట్ రియాక్ట్ అని వాడతాం. అందులో యూజ్ స్టేట్ కావచ్చు, యూజ్ రెఫ్ కావచ్చు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయే వాటి అనమాట. యూజ్ రెఫ్ కావచ్చు, లేకపోతే యూజ్ మెమో కావచ్చు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఏంటి అంటే హుక్స్ అనమాట. యూజ్ ఎఫెక్ట్ కావచ్చు, అది లైఫ్ సైకిల్ కాంపోనెంట్స్ మెయింటైన్ చేయడం కోసం యూజ్ ఎఫెక్ట్ అనేది వాడతాము. సో ఎనీ హుక్స్ వాడాలంటే ఫ్రమ్ రియాక్ట్ చేసుకుంటాం. రాయలేదు కదా, తీసేసాను. అక్కడ ఎందుకు రాసామంటే రియాక్ట్ లైబ్రరీకి సంబంధించిన రెండర్ అనే మెథడ్ వాడుతున్నాము, రిటర్న్ స్టేట్మెంట్స్ వాడుతున్నాం కదా, అవన్నీ రియాక్ట్ నుంచి బౌండ్ అవుతాయి కాబట్టి రియాక్ట్ అనే లైబ్రరీని అటాచ్ చేసుకుంటాం. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్ కి అసలు ఇదంతా తీసేసి ఫంక్షన్ లో రాసినా కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఈ యారో ఫంక్షన్ రాయకుండా డైరెక్ట్ గా ఫంక్షన్ యాప్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ రాసి ఎక్స్పోర్ట్ టు డిఫాల్ట్ యాప్ అని పెట్టినా కూడా రన్ అయింది. ఇది అడ్వాన్స్డ్ యారో ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇది వాడుతున్నాం. మామూలుగా అయితే ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా మామూలు ఫంక్షన్స్ కూడా రియాక్ట్ లో వర్క్ చేస్తాయి అనమాట. ఒకసారి మనకి రేపు నేను అది కూడా చూపిస్తాను మీకు. డైరెక్ట్ గా ఫంక్షన్ కాంపోనెంట్ ప్యూర్ యారో ఫంక్షన్స్ కాకుండా ES5 ఫంక్షన్స్ రాసి కూడా రియాక్ట్ క్లాస్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ మనం వర్క్ చేయించవచ్చు. ఓకే, సో దీని వరకు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అన్నమాట. రేపు ఏం చేద్దామంటే మళ్ళీ క్లాస్ కాంపోనెంట్స్ లో కొద్దిగా షఫల్ అయ్యి మనం అక్కడ మోర్ దెన్ వన్ ఎలిమెంట్, ఇప్పుడు కౌంట్ చూసాం, అక్కడ ఏం చేద్దామంటే ఈసారి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తయారు చేద్దాం. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎప్పుడైతే తయారు చేస్తామో అక్కడ మనం టైప్ చేసేటప్పుడే ఆ ఎలిమెంట్స్ చెక్ చేసుకునేటట్టు చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే దాంట్లో రెఫ్ అనేది వాడతాం, యూజ్ రెఫ్ అనేది ఒకటి వాడతాము. అవి ఎలా వాడతాం ఏందనేది 1 by 1 మొత్తం చూపిస్తాం. ఓకే, ఇంతవరకు ఇది చేయండి.